నాకు డే 10 తర్వాత నుంచి DM స్టార్ట్ అయ్యాయి. అసలు ఇన్ని డేస్ నేను గోవాలో ఎట్లా ప్లాన్ చేశా అని చెప్పేసి. బట్ బిఫోర్ ఐ షేర్ ఎనీ డీటెయిల్స్ ఐ వాంట్ టు టెల్ యూ దట్ ఐఎమ్ హియర్ టు రైట్. సో నేను చూస్ చేసుకున్నది టు సిట్ ఇన్ పీస్ అండ్ రైట్ అండ్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్, టు స్టే క్లోజ్ టు నేచర్ అండ్ బీ మోర్ ఫోకస్డ్ ఆన్ రైటింగ్ అనమాట. సో నేను మోస్ట్లీ రీయూజబులే వాడతాను. నేను బ్యాగ్ కూడా గ్రాసరీస్ కోసం ఇంటి నుంచి, సో నేను కంఫర్ట్ వదులుకొని యోగా కూడా ఫ్లోర్ పైనే చేసిన. యోగా మ్యాట్ కొనుక్కోవచ్చు కానీ నాకు అది కొనుక్కొని అక్కడ వదిలేయడం వాళ్ళ ఇంట్లో ఇష్టం లేక. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇఫ్ యు ఆర్ సమ్వన్ హూ ఈస్ రెస్పాన్సిబుల్ అండ్ who can be gentle with places, please comment details or DM me for location. నేను రీల్స్ లో అయితే షేర్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే నేను ఉన్నది కమర్షియల్ ప్లేస్ లో కాదు. ఐ స్టేడ్ ఇన్ అ లోకల్ గోవన్ హౌస్ అండ్ నేను 1 month కి రెంట్ కి తీసేసుకున్నాను, ఒక 1 BHK. సో ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 15,000 ఫర్ 1 month. ఇఫ్ యు ఆర్ సమ్వన్ హూ లవ్స్ ఎక్స్ప్లోరింగ్ లోకల్ కల్చర్ అండ్ లోకల్ ఫుడ్ ట్రై చేయాలి అని అనుకుంటే, అండ్ మోస్ట్లీ ఏంటంటే లోకల్స్ ని డిస్టర్బ్ చేయకుండా పీస్ఫుల్ గా ఉండదలుచుకుంటే నాకు మెసేజ్ చేయండి. డెఫినెట్ గా ఐ షేర్ యూ లొకేషన్. లేదు మేము గోవాకి వచ్చేదే పార్టీ చేసుకోవడానికి అని అంటే ఇంకో 10 days నా వ్లాగ్స్ చూసి మమా అనుకోండి అంతే. అండ్ నేచర్ రిచ్ ప్లేసెస్ లో ఉండాలని అంటే ఐ సజెస్ట్ యూ టు స్టే ఇన్ గోవన్ విలేజెస్ అన్నమాట. చాలా పీస్ఫుల్ గా ఉండే అండ్ ఐ రియలీ లైక్ ఇట్. అండ్ నేను బీచ్ సైడ్ కూడా ఉన్నా కానీ ఐ డోంట్ నో, ఐ లైక్ ద విలేజ్ సైడ్ ఆఫ్ గోవా. ఇంకా అలాగే ఈ పోయి కూడా ట్రై చేయండి, విచ్ ఇస్ గోవన్ బ్రెడ్. సో సీ యూ టుమారో అగైన్. బాయ్.